ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో ఉన్న ఏటీఎంలో 500 రూపాయలకు సంబంధించి రంగుపడిన కాగితాలు వచ్చాయని, ఈ నగదును ఎవరూ తీసుకోవడం లేదని ఏలూరు నగరంలోని తంగెళ్లమూడి ప్రాంతానికి చెందిన వరహాలరావు వాపోయారు. జిల్లా పరిషత్ అతిథి గృహంలో వరహాలరావు విలేకరులతో మాట్లాడుతూ అత్యవసరంగా హాస్పిటల్లో బిల్లు కట్టడానికి డబ్బు అవసరమై ప్రధాన కేంద్రమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఏటీఎంలో 9,000 రూపాయలు విత్డ్రా చేసుకున్నారని, అయితే ఈ నగదు వివిధ రకాల రంగులతో మమైకమై ఉండటం వల్ల సంబంధిత వ్యక్తులు ఎవరూ ఈ నగదును తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమై విత్డ్రా చేసినప్పటికీ అవసరానికి ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హోలీ పండుగ సందర్భంగా ఎస్బీఐ బ్యాంకుకు సెలవు అవడం వల్ల సిబ్బంది ఎవరూ లేరని అంటున్నారు. మాది తంగిలమూడి అండి. ఇక్కడ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో ఏటీఎంలో మనీ విత్డ్రా కోసం వచ్చానండి. మనీ విత్డ్రా చేశానండి 9,000లో ఈ నోట్లు బ్లడ్ అయిపోయినాయి, ఇంక్ అయిపోయినాయి, పెయింట్ అయిపోయిన నోట్లు ఏటీఎం నుంచి వచ్చినాయండి. ఈ నాకు అర్జెంట్ అమౌంట్ ఈ 9,000 మళ్ళీ డిపాజిట్ చేసామంటే ఒక ఆయన డిపాజిట్ చేస్తే ఇందులోంచి కొంత అమౌంట్ డిపాజిట్ అయిపోయినండి. 5,500 రూపాయలు మిగిలిపోయినాయండి. ఇందులో ఈ అమౌంట్ నాకు అర్జెంట్ అండి. ఈ నోట్లు పెట్టింది బ్యాంకు వారని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది దీని గురించి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అలా కాదండి, బ్యాంక్ వాళ్ళకి ఎవరు లేరు సార్. బ్యాంక్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తాక ఎవరు లేరు. బ్యాంక్ సెలవండి వాళ్ళ. నేను నిన్న చేసుకుంటానండి, విత్డ్రా చేశానండి అమౌంట్. ఈ 9,000 రూపాయలు ఈ పెయింట్ అయిపోయినాయి, ఇంక్ అయిపోయినాయి, బ్లడ్ అయిపోయిన నోట్లు వచ్చినాయండి. ఇందులోంచి 9,000లోంచి 3,500 మళ్ళీ డిపాజిట్ చేస్తే 3,500 డిపాజిట్ అయిపోయినండి. ఇంకా 5,500 మిగిలిపోయినాయి. నాకు ఇప్పుడు ఈ అమౌంట్ నేను అర్జెంటుగా హాస్పిటల్లో కట్టాల్సి ఉంది. ఇది బ్యాంకు ఇక్కడ ఎస్బీఐ మన మెయిన్ బ్రాంచ్ ఏటీఎంలో తీశానండి. నాకు అర్జెంట్ అమౌంట్ అని. ఇది బ్యాంకు నాకు ప్రాబ్లం